రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2025 జనవరి నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం. రెండవ రాశి వృషభ రాశి. 2025 సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి. జనవరి 1 నుంచి 30 వరకు ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయోర్ భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు 10వ స్థానంలో బాగా ఉన్నాడు. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే సరిగ్గా 3 గ్రహాలే బాగున్నాయి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే కుజుడు భూమి కారకుడు, శుక్రుడు కూడా గృహకారకుడు, అట్లాగే బుధుడు వ్యాపారాలకు సంబంధించిన వాడు. అందరినీ మించి రాహువు 4వ వాడు ఇంకా బాగున్నాడు. ఈ రాహువు 11 ఉంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కడెక్కడ డబ్బులు వచ్చి పడతాయి. మన డబ్బులు కానీ కూడా ఎవరో ఇస్తే మన దగ్గర పెడతారు, జాగ్రత్తగా ఉంచమంటారు. ఏమో ఎప్పుడు నా అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్తా ఉన్నది, నా దగ్గర ఉంటే ఖర్చు అవుతాయి అంటాడు. వాడు 10 సంవత్సరాలు కూడా తీసుకెళ్ళడు. ఈ డబ్బులు వడ్డీ వ్యాపారం చేసి సంపాదిస్తాడు. లేకపోతే బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. వాడు బ్యాంకులో వేసుకోవద్దు, తీసుకుంటే మన దగ్గర పెడతాడు. బ్యాంకు వడ్డీ వచ్చినా తక్కువ రాదు, ఎక్కువ వస్తుంది. అంటే రాహు బాగుంటే అంత బయటవాడు పొందే లాభం కూడా మనం పొందుతాం. అంత బాగుంది. రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. అయితే బాగుండని గ్రహాలు ఏమిటి మనం చూడాలి. రవి, కేతువు, శని, గురువు బాగలేదు. అయితే శని జన్మంలో ఉన్నాడు. ఈ జన్మంలో ఉన్న శని వల్ల చాలా, జన్మంలో ఉన్న గురువు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ గురువు వల్ల నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నోరా వీపుకు దెబ్బలు దాకే అని శాస్త్రం. ఇప్పుడు మంచిగా మాట్లాడే చోట చెడగా మాట్లాడటము, అనవసరమైన వాళ్ళతో తగాదాలు పెట్టుకోవటం, ఇట్లా ఉంది. ఒక శాస్త్రం ఉంది. ఒక ఆమె బయలుదేరిందిట. మరి ఏం చేసిందంటే, వాదం లేక వల్లూరు వచ్చాను, వాడకట్టిన సౌతులారు నాతో వాదాలు అందుక. అంటే నోరు గల వాళ్ళు మాట్లాడే మాట్లాడుతూ ఉంటుంది. గిల్లి ఊళ్ళో వాళ్ళందరినీ రండి నాతో కొట్టుకుందామంటే వాళ్ళు ఊరుకుంటారా? సాగు కొట్టి నరగబొట్టి పంపిస్తారు. అట్లాగే ఈ గురువు వల్ల అటువంటి మనస్తత్వాలు ఆ టైం బాగుండకపోతే అటువంటి బుద్ధులు పుడతాయి. అనవసరమైన తగాదాలు పెట్టుకోవటమో, ఏదో ఒకటి అనవసరమైంది ఎవరినో నంటమో ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి గురువు వల్ల పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. శని వల్ల బాగాలేదు, రవి వల్ల బాగాలేదు. ఈ 3 గ్రహాలు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. పైన ఈ వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా బాగున్నాడు. కాబట్టి మంచి జరగాలి అంటే ఈ 3 గ్రహాల వల్ల మనకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. శని, రవి, కుజుడు, ఈ 3 గ్రహాలకి సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండాలి. అయితే ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి? ఈ దోషాలు ఎందుకు వస్తాయనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆగామి, సంచిత, ప్రారంధాలని 3 ఉన్నాయి. ఆగామి, సంచిత, ప్రారంధాలు. మనల్ని కన్నవాళ్ళు, మనం పూర్వజన్మలో చేసుకున్నది, ఈ జన్మలో మనం చేసుకున్నది పాపపుణ్యాలే మనల్ని ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి. మనల్ని కన్నవాళ్ళు వల్ల వచ్చేది ఏమిటి అంటే వాళ్ళు చేసిన పాపం వల్ల వస్తుంది. కాదండి, పూర్వజన్మలో తల్లిదండ్రులకు అన్నం పెట్టగనో, వాళ్ళని హింసించో, వాళ్ళ ఆస్తులు లాక్కోనో, వాళ్ళని ఎళ్ళగొట్టో ఇబ్బంది పెట్టినా పూర్వజన్మ పాపం మనల్ని వేధిస్తుంది. అదే కాదండి, ఈ జన్మలో పాపం ఎట్లా ఉంటుంది? భార్య ఉందండి, నీకు పెళ్ళయ్యేంతవరకు ఎంత వయస్సు? పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు ఇచ్చాడండి. అర్ధాయుర్దాయం 50 సంవత్సరాలు ఇచ్చాడు. మరి పావు 4 ఆయుర్దాయం 25 సంవత్సరాలు ఇచ్చాడు. 25 సంవత్సరాల సేపు పెళ్ళి అవుతుంది కదా. 25 సంవత్సరాల దాకా నీ తల్లిదండ్రులు నిన్ను పెంచారు. 25 సంవత్సరాల తర్వాత నీ జీవనం ఏమిటి? మగపిల్లవాడు వాళ్ళు అంటారు, అయ్యా మా అబ్బాయికి చదువు చెప్పించాం, ఉద్యోగం ఇప్పించాం, పెళ్లి చేసాం, ఇక మా పని అయిపోయింది, ఇక వాళ్ళతో మాకేం పని లేదు, ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారంటారు వాళ్ళు. అయితే పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏ సమస్య లేకుండా సంతోషంగా హాయిగా బతికితే వాళ్ళు సంతోషపడతారు. కాదండి, అత్తగారి వల్లనో, కుటుంబ సమస్యల వల్లనో, భర్త వల్లనో ఇబ్బంది పడి ఓ రోజు వాళ్ళ అమ్మాయి అన్నం తినలేదు అని తెలిస్తే
పిల్లనిచ్చిన తల్లిదండ్రులు అర్థం చేస్తారు. ఏమిటో ఈ బాధ అంటే పిల్లలు చేసుకున్న వాళ్ళకి మాత్రం ఉండదు, కానీ పిల్లలు ఇచ్చిన వాళ్ళకి ఆ బాధ మాత్రం ఖచ్చితంగా ఆడపిల్ల తండ్రులకు ఉంటుంది. అయితే ఈ ఆడపిల్ల విషయంలో మనం ఏం చెప్పాలి అంటే 100 మంది కొడుకులను కన్నా ఒక్క కూతురు కాకపోతే మహాపాపంట. పాపం నివృత్తి కావాలంటే కన్యాదానం చెప్పాడు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం సర్వేషాం పితॄణాం నరకాదు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. నువ్వులు ఒక రాశి సూర్యమండలం అంత రాశి వస్తే ఎన్ని నువ్వులైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉండటం కోసమని ఆడపిల్లని కన్యాదానం చేయమని చెప్తుంది. అటువంటి ఆడపిల్ల కోసం ఈరోజు కూడా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వీళ్ళేం చేస్తున్నారు, పెళ్ళైపోతుంది, అమ్మాయి మన ఇంటికి వస్తుంది, వీడేమంటారు ఏదైనా శుభకార్యం ఏ వ్రతమో చేసుకున్నారు, గుడ్డలు పెడితే మా ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇట్లాంటి గుడ్డలు పెట్టమంటాడు. అది కాదు. ఎప్పుడు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి అత్తామామ నీ వంశాన్ని నిలబెట్టేవాళ్ళు. నీ భార్య నీకు రాకపోతే నీ కొడుకు పుట్టడుగా. నీ కొడుకు పుట్టాలంటే నీ భార్య కావాలిగా. మరి భార్యను తేలిగ్గా చూస్తారు. ఎంతసేపు ఏదైనా చెప్పొస్తే ఇంట్లో పెళ్ళని చెప్తే మాట వినే స్థితిలో నేను బాగా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు చెప్పక్కర్లా కూర్చో అంటాడు. ఎందుకంటే భార్య ఎట్లాంటిదంటే కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషురంభ. మరి సత్కర్మయుక్త కులధర్మపత్రి అన్నారు. ఆడ మనిషి సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఇప్పుడు వస్తున్న సమస్యలన్నీ కూడా అవేను. పెళ్ళైన తర్వాత అత్తమామలు పెట్టలేదను. మరి అత్తగారు ఒకప్పుడు నేను కూడా ఒక కోడలు నేను కూడా ఇబ్బంది పడ్డాను కాబట్టి నా కొడుకు కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి అత్త కావాలి. ఇట్లాంటి పరిస్థితులు కావాలి. అదే కోడలు ఉందనుకోండి, ఇంటికి రాగానే నీ పనైపోయినా బుడ్డో తాళాలు నేను పెట్టుకుంటా అనేటువంటి పరిస్థితి కోడలు రాకూడదు. ఇట్లాంటి సమస్యలతో కుటుంబాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. కోర్టుకు వెళ్తున్నారు, వివాహం అయినా దావా చేసుకుంటారు, సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం చాలా మంచిది. ఎందుకంటే వివాహం అయిన దాకా ఒక జీవితం, వివాహం అయిన తర్వాత రెండో జీవితం. ఎందుకంటే అర్ధాయుష్షు, పూర్ణాయుష్షు, స్వల్పాయుష్షు, 25 సంవత్సరాల ఆయుష్. 25 సంవత్సరాల నుంచి నీ ప్రవర్తనని బట్టి నీకు మంచో చెడో జరుగుతుంది. నువ్వు చేసే పాపకృత్యాలన్నీ చేసి పెళ్ళాన్ని కొట్టి గర్భవతి యంత్రాలు కొట్టితే ఆ గర్భస్రావం అయిపోయి ఇటువంటి పాపాలను చేసుకొని జ్యోతిష్యానికి వచ్చి జ్యోతిష్యం చెప్తే జరగలేదంటే ఎట్లా? ముందు ప్రవర్తన చాలా అవసరం. ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. తల్లిదండ్రులతో జీవితం ఎంతవరకు అంటే నీ పెళ్ళి అయ్యేంతవరకే నీ తల్లిదండ్రులు, కానీ వాళ్ళని పోషించే బాధ్యత వరకే నీది. కానీ వాళ్ళని ఎత్తినెక్కించుకొని పెళ్ళాన్ని హింసించకూడదు. పెళ్ళాన్ని హింస పెట్టి తల్లిదండ్రులు ఎత్తించి ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తూ నీకేదైనా పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మ పాపం వల్ల ఏదైనా ఉంటే గ్రహస్థితి జ్యోతిష్యం చూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు 100కి 80 వంతులు బాగుంది. ఉన్నదేదే అంటే కుజుడు గురువు, గురువు శని వల్లే సమస్యలు బాగా రాబోతున్నాయి. కాబట్టి మీ జాతకం చూపించుకోండి. ముందు ఇక్కడి నుంచి ప్రవర్తన పూర్తిగా మార్చుకోండి. ఈ ప్రవర్తన ఎంత మారితే అంత మంచిది. ఏదైనా సరే నువ్వు చేసే పని వరకే నువ్వు చూసుకోవాలి. దారిని పోతే మిగతా విషయాలు మనకు అనవసరం. ఎవరితో వాళ్ళేదో వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను సరదాగా పోతానంటే వాడు శనిగాడే. నీకు టైం బాగున్నప్పుడు నేను వస్తాడు, తీసుకెళ్తాడు, ఎక్కడో ఏ బండి గుర్తుతాడో ఏ కాలు వచ్చి ఎరుగుతుంది, వాడితో పాటు పోయినావు ఇరగొట్టుకొచ్చుకున్నావు అని ఇంట్లో అంటారు. కాబట్టి నీ అవసరం వరకే నీ ప్రవర్తన ఉంటే నువ్వు ఎంతవరకైనా బాగుపడతావు. కాబట్టి దాదాపు 100కి 80 వంతులు బాగుంది, 20 వంతులు బాగాలేడు. గురువు కుజుడు బాగాలేడు. ఇది కరెక్ట్గా జన్మ నక్షత్రం అయితే ఇది గోచారం. స్వస్తి. ధన్యవాదాలు.